మేషరాశి చేసే పనుల్లోపట కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చును. రుణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత ఐక్యత తగ్గే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు మీరు తొందరపడకుండా ఆలోచించి తీసుకుంటారు. అవి మీకు కొంత కలిసి వస్తుంది. దూరపు శుభవార్తను వింటారు. మేషరాశి వారు ఈరోజు సూర్యునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. ఆదిత్య హృదయం వినడం మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయానికి డబ్బు చేతికి రాకపోవచ్చును. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. మిత్రుల ద్వారా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ముఖ్యంగా తగ్గించుకోవాలి. ప్రతిదానికి మీరు తొందరపడకుండా, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. తొందరపడి మాట జారకండి. మీరు ఆలోచించి మాట్లాడండి. అది మీకు అనుకూలంగా ఉంటుంది. అవకాశాలు కొన్ని సందర్భాల్లోపట మీకు దగ్గరికి వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం మీకు చాలా బాగుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలించడం వలన మీరు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యము అనుకూలంగా ఉంది. మిత్రుల ద్వారా శుభవార్త అందుతూ ఉంటుంది. మిత్రులతోని ఆనందంగా గడుపుతారు. మిథున రాశి వారు ఈరోజు మీ యొక్క కులదేవత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.